కేశవానంద భారతి ఒక రాష్ట్రంలో ఒక మఠములో అధిపతి. కానీ ఆయన పేరు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా ఉంటుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం కేశవానంద భారతిని మర్చిపోలేం. చాలామందికి ఆశ్చర్యం వేసి స్వామీజీకి మఠానికి రాజ్యాంగానికి సంబంధం ఏంటి అని. ఇది సంబంధం ఏంటి అంటే కేరళలో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి ఈ మఠానికి సంబంధించినటువంటి మిగులు భూముల్ని భూ సంస్కరణల చట్టం కింద స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగినప్పుడు కేశవానంద భారతి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. సో ఈ కేసు రకరకాల మలుపు తిరిగింది. అసలు భారత రాజ్యాంగములో ఒక మౌలికమైన జడ్జిమెంట్కి ఇది కారణమైంది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 జడ్జిమెంట్ చదివితే ఒక రకంగా రాజ్యాంగం మొత్తం అర్థమవుతుంది. సో భారత రాజ్యాంగం అర్థం కావాలి అంటే ఈ కేసులో లాయర్గా వాదించిన నాని పాల్కీవాలా ఈ కేసును ఒక అనేక అంశాల పరిష్కారానికి ఒక అవకాశంగా తీసుకొని చాలా ప్రాథమికమైన మౌలికమైన అంశాలు సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చారు. అసలు ఈక్వాలిటీ ఏంటి, ప్రాపర్టీ రైట్స్ ఏంటి, రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇలా అనేక అంశాలు ముందుకు వచ్చాయి. మౌలికంగా ఒక అంశం ఏమొచ్చింది అంటే పార్లమెంటుకు ఒక భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారానికి పరిమితులు ఉంటాయా? చాలామంది మన ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నప్పుడు అంటారు మాకు ప్రజలు ఇచ్చారు తీర్పు, మొదలి కోర్టులేంటి అని. సో కానీ కేశవానంద భారతి జడ్జిమెంట్ కోర్టుకున్న అధికారాలేంటి, పార్లమెంటుకున్న అధికారాలేంటి అనే ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తాయి. సో ఈ ప్రశ్న భారత రాజ్యాంగం ప్రకారము 3 వ్యవస్థలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వము, కార్యనిర్వాహక వర్గము, లెజిస్లేచర్ చట్టసభలు, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ, అలాగే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. ఈ మూడిటి మధ్య అధికారాల విభజన ఉంటుంది. దాన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. కానీ అదే సమయంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉంది కనుక పార్లమెంట్ ఏ చట్టమైనా చేయొచ్చా? ఈ చట్టాన్ని కోర్టులు విచారించకూడదా? ఈ క్వశ్చన్స్ అన్నీ ముందుకొచ్చాయి. దీంట్లో సుప్రీంకోర్టు 13 మంది సభ్యుల ధర్మాసనాన్ని చీఫ్ జస్టిస్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం జడ్జిల సంఖ్య 16. కానీ అందులో 13 జడ్జెస్తో ఒక పెద్ద బెంచ్. నాకు తెలిసినంతవరకు చరిత్రలో ఇంతకన్నా పెద్ద సుప్రీంకోర్టు బెంచ్ ఇంకోటి ఏది కాన్స్టిట్యూట్ కాలేదు. ఈ 13 మెంబర్ బెంచ్లో 11 మంది జడ్జిలు వేరువేరుగా తమ జడ్జిమెంట్లు ఇచ్చారు. కానీ ఫైనల్గా మెజారిటీ వర్డిక్ట్ కూడా 7 ఒకవైపు 6 ఒకవైపుతో మెజారిటీ తీర్పు అదే కేశవానంద భారతి తీర్పు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే పార్లమెంట్ చట్టాలు చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఎప్పుడు భారత ప్రభుత్వానికి పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉండవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా ఉండదు. The parliament has no power to amend the basic structure of the constitution అని ఒక అద్భుతమైన తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి భారత జ్యూరిస్ప్రుడెన్స్లో, భారత రాజ్యాంగ భాష్యాల్లో, కాన్స్టిట్యూషనల్ థాట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ దీనికి ఎన్ని అధికారాలైనా ఉండనియండి, కానీ పార్లమెంటుకు మించిన అధికారం రాజ్యాంగానికే ఉంటుంది. రాజ్యాంగానికి లోబడే అన్ని వ్యవస్థలు పనిచేయాలి. అందువల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా ఉండదు. అందువల్ల బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు. ఈ మౌలిక స్వరూపము బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి? మీరు రాజ్యాంగ పీఠిక చదివితే మనకు అర్థమవుతుంది. అది బేసిక్ స్ట్రక్చర్. లిబర్టీ, ఫ్రీడమ్, డెమోక్రసీ, సెక్యులరిజం, ఫెడరలిజం, ఇవన్నీ కూడా సోషలిజం, ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇవన్నీ కూడా మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని
సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపైన చాలామంది సెక్యులరిజం పైన మాట్లాడుతూ ఉంటారు. అసలు సెక్యులరిజం అనేది రాజ్యాంగంలో మొదలు లేదు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది, అందువల్ల ఇదెట్లా మౌలిక స్వరూపం అవుతుంది అని కూడా అంటుంటారు. కానీ భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో స్పష్టంగా తీర్పు చెప్పింది ఏంటంటే, ది సెక్యులరిజం is implicit in the Indian Constitution, though the 42nd Constitutional Amendment might have made it explicit అన్నారు. అంటే లౌకిక తత్వం భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉంటుంది, దాన్ని 42వ రాజ్యాంగ సవరణ వ్యక్తీకరించవచ్చు అని అన్నది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం కూడా సెక్యులరిజాన్ని తీసేద్దాం అని అనుకున్నా కూడా కేశవానంద భారతి కేసు అడ్డం వస్తుంది. ఇవాళ ప్రభుత్వం అసలు ఈ ఫెడరల్ వ్యవస్థ ఎందుకు, కేంద్రం బలంగా ఉండాలి, కేంద్రానికి అన్ని అధికారాలు ఉండాలి అని అనుకుంటే మళ్ళీ అడ్డం వచ్చేది కేశవానంద భారతే. ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఇతర ఏ స్వేచ్ఛల్ని కానీ హరించాలని ఏ ప్రభుత్వం ప్రయత్నించినా అడ్డం వచ్చేది ఈ కేశవానంద భారతి తీర్పు. అందువల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ ఇవ్వడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని రాజకీయ అవకాశవాదం దండెత్తకుండా కేశవానంద భారతి తీర్పు రక్షించింది. సో ఇట్ ప్రొటెక్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ది అగ్రెషన్ ఆఫ్ ఎక్స్పీడియంట్ పొలిటికల్ సిస్టమ్. అందువల్ల రాజకీయ వ్యవస్థ స్వార్థంతో రాజ్యాంగంపై దాడి చేయకుండా ఆపింది. ఈ జడ్జిమెంట్ ఫాలోఅవుట్ కూడా చాలా పెద్దది భారతదేశ రాజకీయాల్లో. ఈ జడ్జిమెంట్లో తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వము చాలా అప్రజాస్వామికంగా న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంది. 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ను కాదని జూనియర్ జడ్జిను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించారు. ఈ 3 కూడా కేశవానంద భారతి మెజారిటీ జడ్జిమెంటు ఇచ్చినవారు. చీఫ్ జస్టిస్గా కేశవానంద భారతి వర్డిక్ట్ను మెజారిటీ తీర్పును వ్యతిరేకించిన మైనారిటీ తీర్పిచ్చిన వారిలో ఒకరిని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్గా పెట్టారు. దీనిపైన ఆ తర్వాత మనకు తెలుసు ఎమర్జెన్సీ రావడము అక్కడితో ప్రారంభమైంది. అంటే కేశవానంద భారతి తీర్పుతో ఆ కోపానికి వచ్చిన ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియామకంలోనే అప్రజాస్వామిక పద్ధతులు అనుసరించడంతో ప్రజాస్వామ్య పతనం మొదలై చివరికి అది ఒక ఎమర్జెన్సీకి కారణమై దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా డార్కెస్ట్ చాప్టర్ ఇన్ ఇండియన్ డెమోక్రసీగా మిగిలిపోయింది.